హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికాస్ మల్టీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ పలావ్ని ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు త్వరగా చేసేసుకునేలాగా నేను ప్రాసెస్ చూపిస్తానండి. ఈ పలావ్కి అయితే బిర్యానీకి పట్టినంత టైం అయితే పట్టదండి. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిని వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా కొంచెం కాగిన తర్వాత ఉడికించి పెట్టుకునే ఎగ్స్ని షెల్స్ తీసేసి మనం ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. అయితే ఇక్కడ 3 ఎగ్స్ వేసాను. మీకు కావాలంటే ఎగ్స్ క్వాంటిటీ పెంచుకొని కూడా చేసేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాలు యాడ్ చేసేసుకోవాలి. షాజీరా, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేపుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 6 to 7 క్యాష్యూస్ వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేయడం వల్ల మనకి గ్రేవీ మంచిగా వస్తుంది ఆనియన్స్ అండ్ టమాటోస్ తోటి. ఇవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను మిస్ అయ్యాను, తర్వాత యాడ్ చేసేసుకున్నాను. మీరైతే ఈ స్టేజ్లో వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మన కారం అయితే మన స్పైస్ని బట్టి యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2-3 స్పూన్స్ వేసేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వల్ల మనకి పలావ్ అనేది చక్కగా ఉడుకుతుందన్నమాట. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి మసాలా అంతా పట్టేలాగా. మసాలా అంతా కూడా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనము కొంచెం గ్రేవీ కోసం అయితే కర్డ్ వేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసేసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం మసాలాకి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మరగనివ్వాలి. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత వాటర్ అనేది బాయిల్ అవుతుంది. అప్పుడు మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి కలుపుకోవాలండి. పలావ్ అనేది బిర్యానీలా కాకుండా కొంచెం జ్యూసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకే కొంచెం వాటర్ మంచిగా ఉండేలాగానే చూసుకోండి. రైస్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసేయాలి. 15 మినిట్స్ పాటు ఉడకనిస్తే చూడండి ఎంత సూపర్గా కుక్ అయిందో పలావ్ అనేది. 15 మినిట్స్ పాటు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉడికిస్తే మాడిపోతుంది. అంతే అండి, చూసారు కదా, ఇలా మనం చాలా ఈజీగా అలాగే త్వరగా చేసేసుకోవచ్చు పలావ్ అనేది. ఈ ఎగ్ పలావ్ చేసుకోవడము ఈజీ, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.